వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్జిత సెలవులకు అనుమతి. పెండింగ్ బిల్లులు 2 రోజుల్లో క్లియర్. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, ముందుగా మెడికల్ రీఎంబర్స్మెంట్ సమాచారం చూసినట్లయితే ఈహెచ్ఎస్ నుంచి మంజూరు చేయబడిన మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులపై సిఎస్సి నుండి గత 3 నెలలుగా మంజూరు ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో సిఎస్సి లాగిన్లో దాదాపు 293 మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, ఆగస్టు 31న డిప్యూటీ డైరెక్టర్ పదవి విరమణ చేసిన తర్వాత ఆ పోస్టులో ఎవరిని నియమించకపోవడంతో మంజూరు ఉత్తర్వులు విడుదల చేయడంలో జాప్యం జరుగుతోందని, వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఎస్టీయూ పక్షాన ప్రాతినిధ్యం చేయగా 1-2 రోజుల్లో ఆ సమస్యను పరిష్కారం చేసి డైరెక్టర్ని నియమించి ఆ బిల్లులన్నీ క్లియర్ చేస్తామని కమిషనర్ గారైతే హామీ ఇచ్చారని ఎస్టీయూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్ సాయి శ్రీనివాసు, మల్లు రఘునాథ్ రెడ్డి గారైతే ఈ సందర్భంగా తెలియజేశారు. అదేవిధంగా మనం చూస్తున్నాం ఆర్జిత సెలవులకు అనుమతి. వేసవి సెలవుల్లో 2022 నుంచి 2024 వరకు నిర్వహించిన 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల విధుల్లో పాల్గొన్న బోధనేతర సిబ్బందికి ఆర్జిత సెలవులను అనుమతిస్తూ విద్యాశాఖ ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులైతే జారీ చేశారని వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆంజనేయులు, కృష్ణ, రత్నంబాబు, మోహన్, స్టీవెన్ తదితరులు ఓ ప్రకటనలో తెలియజేశారు. దానికి సంబంధించినటువంటి ఈ ప్రొసీడింగ్స్ కాపీ కూడా ఇక్కడైతే మనం స్క్రీన్ మీద అయితే చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ప్రొసీడింగ్స్ తర్వాత నేటి నుంచి అంటే పెన్షన్ తీసుకుంటున్నటువంటి పింఛన్దారుడు కనుక మరణించినట్లయితే ఆ తదుపరి నెల నుంచి అతని భార్యకు వితంతు పెన్షన్, స్పౌజ్ పెన్షన్ని మంజూరు చేయబడతాయి. దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా విడుదల కావడం జరిగింది. ఆ ఉత్తర్వులను అయితే ఇక్కడ మన స్క్రీన్ మీద అయితే చూస్తూ ఉన్నాము. సర్క్యులర్ మెమో నెంబర్ కూడా అయితే చూస్తున్నాం. అది నవంబర్ 22న 2024 తారీఖున అయితే ఈ యొక్క మెమోని అయితే విడుదల చేయడం జరిగింది.